నమస్కారం రేషా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల హతం. విజయవాడలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం. పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని మంత్రి నాదెండ్ల. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక హోదా సాధన కోసం శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేయాలని మార్గాని భరత్ రామ్ డిమాండ్. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాత్రికేయులపై నోరు పారేసుకోవడాన్ని నిరసిస్తూ ధర్నాలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఇక డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వందోలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పాటిల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి అనేక ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్కౌంటర్లో హతులైన మావోయిస్టుల్లో 2 తెలుగు వాళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. 7C60 కమాండ్ దళాలు వందోలి గ్రామం వద్ద నక్సల్స్ సమావేశమయ్యారన్న సమాచారంతో కూంబింగ్కు బయలుదేరాయి. ఈ సందర్భంగా C60 కమాండ్ బలగాలకు మావోయిస్టులకు మధ్య దాదాపు 6 గంటలకు పైగా భీకర కాల్పులు జరిగాయి. కాగా మృతి చెందిన వారిలో సీనియర్ డివిజనల్ కమిటీ మెంబర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ ప్రస్తుతం 6 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి 10 లక్షలకు దాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తాము సభ్యత్వంతో పాటు 5 లక్షల బీమా ఇస్తున్నామని వెల్లడించారు. రాజగిరి సోమేశ్వరరావు గారిని పైకి రమ్మాలి. రాజగిరి సోమేశ్వరరావు గారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో.
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాత్రికేయులపై నోరు పారేసుకోవటాన్ని నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్లో గురువారం చేపట్టిన ధర్నాలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. తక్షణమే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా దగ్గరికి వస్తే బాబు నువ్వు వెళ్ళిపో అంటాం కానీ అరే నువ్వు వెళ్ళిపోని ఏ రోజు అన్నావు. ఎందుకంటే ఆ రిపోర్ట్లకు ఉన్నటువంటి విలువ ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇంకా అవినీతికి తావు లేకుండా కొన్ని చోట్ల ఉన్నా లేదా ప్రపంచం ఇలా నడుస్తున్నా దానికి కారకులు జర్నలిస్టులు. దీన్ని డంకా బజాయించి చెప్తున్నా నేను. ఎందుకంటే ఏ అధికారైనా ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్లో రాస్తారేమో, అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి. భయపడమంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేసే రోజులు. అలాంటి వాళ్ళు నువ్వు బెదిరిస్తావే. విజయసాయిరెడ్డి నువ్వు దీనికి మూల్యం చెల్లించక తప్పదు. మేము చెప్తున్నాం, విజయసాయిరెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా నలుగురిని అన్నారు, మనం అనలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు. వాళ్ళు కూడా విజయసాయిరెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విజయసాయిరెడ్డి వార్తలు కానీ టీవీలో పేపర్లో ప్రచారం అవ్వకపోతే ఈ విజయసాయిరెడ్డి కనుమరుగైపోతాడు. కాబట్టి దయచేసి సోదరులారా, మిగతా ఛానల్ వాళ్ళు మిగతా పేపర్ వాళ్ళు కూడా విజయసాయిరెడ్డి వాళ్ళు అన్నారు, రేపు మిమ్మల్ని అంటాడు, మీరు కూడా వాస్తవాలు రాస్తారు ఇవ్వాలి, రేపు రాసినప్పుడు మిమ్మల్ని కూడా అంటాడు. కాబట్టి వాళ్ళని అన్నారు మమ్మల్ని అనలేదు అనకుండా మీరు కూడా విజయసాయిరెడ్డిని బాయ్కాట్ చేయండి. అవసరమైతే విజయవాడ వచ్చినప్పుడు విజయసాయిరెడ్డికి మీరందరూ కూడా నిలదీయండి. నేను నా సైన్యంతో వచ్చి వాడికి బుద్ధి చెప్తాను. నేను ఇది ఏదో వ్యక్తిగతంగా మీ ఛానల్లో దీని గురించి కాదు, జర్నలిస్టుల విలువలు కాపాడడానికి ఇవాళ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారంటే మీ జర్నలిస్టుల వల్ల. కాబట్టి విజయసాయిరెడ్డికి తగిన పొరపాటు నేర్పాల్సిందని తెలియజేస్తారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అని ప్రకటించారని, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని స్టేట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. 40 రోజులైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకొక సంఘటన. గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్ల
ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకి వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి. ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం, 2 ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కొట్టారు. అలాగే పక్క నియోజకవర్గం అదే. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగటం దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ను ధర్నా పార్టీకి అప్పగించడం వల్ల తనిఖీ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. సేఫ్టీ ఆడిట్లో ఇకపై ప్రభుత్వ నిఘా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇసుక గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది. మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు 5 సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగ్గిరెడ్డి గారు. మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయనకి అవగాహన లేనట్టుంది. గత ప్రభుత్వంలో 10 టన్నులని 50,000కి పైబడి అమ్ముకోవటం, అదేవిధంగా ఈ ఇసుక మాఫియా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక, పనులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది. ఎందుకంటే 30 లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం 5 సంవత్సరాల నిమిత్తం కనీసం 300 రోజులు కూడా పని లేకపోవడం, అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధన కోసం త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, ప్రత్యేక హోదా సాధించేందుకు జరగనున్న శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు గారు 18 ఎంపీలు ఉన్నాయి. మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చేటట్టయితే మా పార్టీ ఎంపీల యొక్క మద్దతు కూడా ఉంటుంది కదా, ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పునరాలోచన చేసి ఖచ్చితంగా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని తీర్మానం చేసి, మీరు ఎలాగ అసెంబ్లీలో పెడుతున్నారు కదా 22వ తారీఖు నుంచో, అసెంబ్లీలో తీర్మానం చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం ఉరవకొండలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు 1K వాక్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గా కళ్యాణి పాల్గొన్నారు. స్థానిక కోర్టు వద్ద నుంచి టవర్ క్లాక్ వరకు 1K వాక్ ర్యాలీ నిర్వహించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హెల్మెట్ వాడకంపై ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 1K వాక్ అనే ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యూచర్ని అంటే అందరూ బండ్లు తోలే వాళ్ళందరూ హెల్మెట్స్ ధరించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాకు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రాం 1K అని 1 కిలోమీటర్ వాక్ చేయడం దీని యొక్క ఇంటెన్షను. దాని ప్రకారంగా మేము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ప్రజలు జిల్లా ఎస్పీగా నేరుగా ఫిర్యాదు చేయాలి లేదా మాట్లాడాలి అనుకున్న 9154987020కు కాల్ చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల ఎస్పీ కార్యాలయంలో తెలిపారు. జిల్లా ప్రజలు సెంట్రల్ కంప్లైంట్ సెల్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదుల గురించి శాంతి భద్రతలకు సంబంధించి విషయాలు నంద్యాల జిల్లా ఎస్పీని సంప్రదించాలి లేదా మాట్లాడాలి అనుకున్న ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అధిరాజ్ సింగ్ రాణా. నేను 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన నమ్మకం చేసి నాకు ఎంత బాధ్యత ఇవ్వడానికి మన గౌరవంగా సీఎం గారు అండ్ డీజీపీ గారికి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్. అండ్ మేము మొత్తం 100% ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు మంచి పేరు వస్తే పని చేద్దాము. ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ విల్ బి ఫస్ట్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు గాంజా పైన చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము. ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టేసి ఎట్లా కంట్రోల్ చేయాలి ముందు ఆ ప్రయారిటీస్ మీద వెళ్తాము. నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా నేను వెంటనే ఏం ఇన్వెస్టిగేషన్ ఏమేమి అయింది, ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకున్నాము. నెక్స్ట్ పోలీస్ సిబ్బంది గురించి కూడా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి, దాని మీద కూడా మన మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇక్కడ ఇలిసిట్ యాక్టివిటీస్ కొంత జరుగుతుంది, వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను. ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, మన వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము. ఇంకా మీడియా మిత్రులకి కూడా నేను అదే ఆశిస్తున్నాను, మీ అందరూ మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైనా ఉంటే నా దృష్టిలో డైరెక్ట్లీ తీసుకురావచ్చు, మన పోలీస్కి రావచ్చు, పిటిషనర్ ఉంటే పిటిషనర్ ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన సమాచారం మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉంది. ఇంకా విజయవాడ నగరంకు ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం గురదల హరిజనవాడలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ గత నెల రోజులు పర్యటనలో వచ్చిన ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ప్రత్యేక నిధులను తీసుకుని వచ్చి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. హైదరాబాద్ నగరానికి దీటుగా విజయవాడను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ నెల రోజుల పాటు మేము చేసిన విజిట్లో జాస్తిగా చెప్పినట్లుగా ప్రధానమైన సమస్య విజయవాడ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా చోట్ల పొంగి పొరలటం జరుగుతుంది. దాంతో పాటు వర్షపు నీళ్ళు ఎక్కడ కూడా ఎళ్ళని పరిస్థితి ఉండటం వల్ల ప్రధాన కూడలన్నీ కూడా నీటితో మునిగిపోయి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతాం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే దాంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా అధికారుల సహకారంతో పరిష్కరించాలి. మరి ముఖ్యంగా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేది
దానికి నిధులు చాలా కావాల్సిన అవసరం. అది కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన నిధుల్ని మరి 200 కోట్లకు పైగా డైవర్ట్ అవటం వల్ల ఇవాళ ఆ నిధులు ఉపయోగించే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. అందువల్ల ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారి సహకారంతో దాని మీద ఒక ప్రణాళిక ఏ విధంగా 2014-19లో వెంకయ్యనాయుడు గారి సహకారంతో మనం సాధించామో అదే విధానంలో ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన కోడలు ఏదైతే ఉందో అది మదర్ తెరిసా విగ్రహం దగ్గర కావచ్చు, లేకపోతే బెంచ్ సర్కిల్లో అవ్వచ్చు, ఈనాడు దగ్గర కావచ్చు, లేదా నిర్మలా కాన్వెంట్ దగ్గర కావచ్చు, ఇంకా చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఈ నీటి మునుగుతో ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మేము నిరంతరం దీనికోసం ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో తీసుకువెళ్ళి దానికి కావాల్సిన నిధుల్ని సమీకరిస్తాం. దాంతోపాటు ప్రతి ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ 3 రాజధానిగా ఎంపిక చేయబడిన ఈ విజయవాడ నగరాన్ని మరి హైదరాబాద్ నగరంతో సమానంగా తీసుకెళ్ళడానికి మేము ఒక ప్రణాళిక మేము కార్పొరేటర్లు సాంబశివరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నారాయణ గారు కూడా మంత్రిగా నారాయణ గారితో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక 4-5 రోజులు అధికారులతో కలిసి మీటింగ్ చేసుకుని ఈ విజయవాడ నగరాన్ని సర్వముఖ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాన్ని మేము ఆలోచించి అధికారుల సహకారంతో దాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తాం. కోట్లాది రూపాయలతో రైల్వే శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై సిబిఐ దృష్టి పెట్టాలని చైతన్య భారతి సేవా సంస్థ అధ్యక్షుడు బి చిట్టిరాజు కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ డివిజన్ పరిధి నూజివీడు సెక్షన్లో టీఎఫ్ఆర్, టీఆర్టీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. చాలామంది ఉద్యోగస్తులు ఈ మధ్యకాలంలో అంటే గత 4-5 సంవత్సరాలు బట్టి నా దగ్గరికి వచ్చిన కేసుల్లో మెజారిటీ కేసులు నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్, వాళ్ళ యొక్క పనిష్మెంట్స్. ఈ ట్రాన్స్ఫర్స్, పనిష్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను ఆలోచించి నేను వాళ్ళని అడిగి సేకరించిన సమాచారం ఏమిటంటే వాళ్ళు చేసిన తప్పులు నాకు ఒక్కొక్కటిగా బయటకు తెలిసినాయి. అవి ఏంటంటే రైల్వేలో మాకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ 2 ఉంటాయండి. ఒకటి సిబిఐ, 2 విజిలెన్స్ ఆర్గనైజేషన్. ఈ విజిలెన్స్ ఆర్గనైజేషన్కి ఎంప్లాయీస్ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ కళ్ళెదురకుండా చూసినటువంటి ఈ రైల్వే అన్యాయాల్ని అంటే రైల్వేలో జరిగిన ఫ్రాడ్ కావచ్చు, లేదా ఇండీసెన్సీ కావచ్చు, వీటిని వాళ్ళు పై అధికారుల దృష్టికి అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అంటే విజిలెన్స్ కానీ సిబిఐకి కానీ మెజారిటీ కేసులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి అప్లికేషన్ రాసి కంప్లైంట్ కింద వీళ్ళ సంతకాలు పెట్టి వీళ్ళ సొంత పేర్లు రాసి విజిలెన్స్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళకి ఒక 2 వారాల పరిధిలో వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ పట్టుకుని వీళ్ళు వెళ్తే మళ్ళీ వెంటనే దాన్ని ఫాలో చేస్తూ డిసిప్లినరీ యాక్షన్స్ సస్పెండ్ చేయడం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటూ జరుగుతుంది వీళ్ళ మీద. ఏంట్రా ఇదంతా కారణం అని వాళ్ళు నేను అడిగితే మీరేం తప్పులు చేశారంటే మేమేం తప్పు చేయలేదు సార్, ఏం తప్పు చేయలేదు సార్ అని చెప్పేవారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా నేను బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్ రావడానికి ముందుగా విజిలెన్స్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేసేవారు. సార్ ఇలాగ అన్యాయం జరుగుతుందని చెప్పేసి దీని మీద యాక్షన్ తీసుకోమని. విజిలెన్స్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే తర్వాత ఇతను ఇచ్చిన సమాచారాన్ని ఆ కన్సర్న్ అధికారికి లీక్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. ఎప్పుడైతే ఆ కన్సర్న్ అధికారికి లీక్ అయిందో, అతని మీద ఫిర్యాదు వెళ్ళినట్టు తెలిసిందో, వెంటనే అధికారి ఏం చేస్తున్నాడు, ఇతని కింద పనిచేసి ఉద్యోగే కనుక వెంటనే ఇతన్ని బదిలీ చేసేస్తున్నాడు. ఇటువంటి బదిలీలు ఈ మన విజయవాడ డివిజన్లో చాలా ఎక్కువగా జరిగినాయి. అవి నా నోటీస్కి వచ్చినాయండి అవన్నీ కూడా. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాగా రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయి. టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్ రెడ్డి సమావేశం జరుగుతుండగా పచ్చమూకలు రెచ్చిపోయాయి. రాళ్లతో దాడులకు తెగబడ్డాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గుండాలు మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పనిలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది.
అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటిని కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే 2 చేతులు నరికేసి మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉండిందో ఫ్యాక్షన్ గొడవలు, ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. దిగ్విజయంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నానాజీ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. 4వ విడత క్రియాశీలక సభ్యత్వాలు ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ చేసుకుంటా ఉంది. ఏంటి క్రియాశీలక సభ్యత్వాలు ఈ పార్టీ చేసుకుంటే మాకు సంబరాలు ఎందుకు, ఏంటి, దేనికి అని చెప్పి చాలా మంది అడగచ్చు. ఎక్కడన్నా పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకునే వరకునే మనం వింటాం. కానీ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వంతో పాటు 5 లక్షల రూపాయలు బీమా జరగకూడదు. ఒకవేళ జరిగితే ప్రమాదవశాత్తు ఎటువంటి ప్రమాదం జరిగినా మా కార్యకర్తల యొక్క కుటుంబం ఒక క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత 4 సంవత్సరాలుగా ఈ క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.